ఈరోజు మేడే సందర్భంగా 138వ మేడే పురస్కరించుకొని తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామం ఏఐటీసీ ఆధ్వర్యంలో సుతారీ సంఘం, సెంట్రింగు, మిల్లర్, హమాలి, వివిధ రంగాల కార్మికులందరి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి చికాగో నగరంలో అప్పుడు కార్మికుల ఉద్యమంతో ఈరోజు పనిదినాలు తక్కువ కుదించి ఈరోజు స్వేచ్ఛాయుతంగా ఈ యొక్క కార్మిక లోకం జీవిస్తుంది. అంతకుముందు పనిదినాలు 18 గంటలు ఉండే. 18 గంటలంటే కర్మాగారాలలో పనిచేసేటోళ్ళు అక్కడే ఉండి అక్కడే వండుకొని తిని అక్కడే పడుకొని వాళ్ళ పిల్ల పాపలతో అక్కడనే యజమానులకు పనిచేసి దుర్భర జీవితాలను అనుభవిస్తే అప్పుడు కొంతమంది కార్మికులు మాకు 8 గంటల పనిదినం కావాలని వాళ్ళు నిరహార దీక్షలు, ధర్నాలు చేస్తే వారిని తుపాకీ గుళ్లకు బలి చేసినటువంటి ఆ యొక్క యజమాన్యం అప్పుడు కిరాతకానికి ఒడిగొడితే వారి ప్రాణాలను అర్పించి అప్పుడు 8 గంటల పనిదినం చేసినారు. మరి కార్మికుల యొక్క రక్త తర్పణతోటే ఈరోజు 8 గంటల పనిదినం అయింది. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని 12 గంటలకు పెంచే విధంగా కుట్రలు అన్నీ కోట్లను కుదించి 44 కోట్లను 4 కోట్లుగా కుదించి కార్మిక హక్కులను కాలరాయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. మరి కార్మిక లోకంతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా కుప్పకూలిపోతుందని మేము కార్మిక వర్గం నుంచి హెచ్చరిస్తున్నాము. కార్మికుల యొక్క హక్కులను కాలరాయాలని ఏ ప్రభుత్వాలు చూసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి, ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నా కానీ కార్మిక లోకం ఒక్కసారి తిరుగుబాటు చేస్తే మాత్రం వాళ్ళు గద్దె దిగక తప్పదని నేను తెలియజేస్తున్నాను. కార్మికులకు ప్రభుత్వంలో ఎన్ని అలవెన్సులు కల్పించి వారికి 8 గంటల పనిదినానికి సమాన పనికి సమాన వేతనం కల్పించి వారికి అన్ని హక్కులు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని కార్మిక సంఘాలకు మేడే సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఊరున పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఈ జెండా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది.